వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఈ మధ్య నియమించారు. సీఎం యూఎస్లో ఉన్నాను, వేరే ప్రోగ్రాంలో నిన్న వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను. రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. దిల్ రాజ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే, మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఎస్, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సింది అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. ఓకే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. పాఠశాల వద్ద ఉన్న అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థుల వాంతులు. ఆ చెయ్యి మీద పడుతుంది మేడం. పిల్లలు మహంతనం పిహెచ్ నుంచి రిఫర్లు వచ్చినారు. ఫ్రూట్ తిని ఈ ఫ్రూట్లో ఉన్న గింజ తిని వచ్చినారు. అది ముందు వామిటింగ్స్, కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే మన దగ్గర రిఫర్ లాగా తీసుకొచ్చినారు. వచ్చినప్పటి నుంచి పిల్లలందరూ స్టేబులే ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. ఒక ఇద్దరు పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసేసినాము. వాళ్ళు కూడా స్టేబులే ఉన్నారు. టెస్టులు అన్నీ వైటల్స్ అన్నీ స్టేబులే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము. కనీసం 24 నుంచి 48 గంటలు అయితే మన దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు. దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని చెప్తాం. నేనేమున్నా నీకు అప్డేట్. యేసుక్రీస్తు పాపాలను తొలగించేందుకు ఈ భూమి మీదికి వచ్చారని, ప్రభు బోధనలను ఆచరించాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని, సోదరభావంతో వెలిగి ఐక్యమత్యాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవ సహాయం, వారి సతీమణి మేరీ తదితరులు పాల్గొన్నారు. మేము పంపిస్తున్నాం సార్. ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది సార్, పర్లేదు. అంటే ఒకట్లా ఒక్క నిమిషం. ఇక్కడ పర్లేదు సార్, బాగుంది సార్, పర్లేదు. అంటే ఒకట్లా ఒక్క నిమిషం. చర్చి వద్ద మన రివరెండ్ ఫాదర్ దేవ సహాయం గారు, ఆయన భార్య మేరీ గారు మరియు ఇంకా ఇతర వ్యక్తులతో కలిసి ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో భాగంగా రేపు జరగబోయే పర్వదినము క్రిస్టమస్ సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కేక్ ఇచ్చి వాళ్ళందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేపు క్రీస్తు పుట్టినరోజు అంటే దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డను, నా సంతానాన్ని భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత వర్జిన్ మేరీకి యేసుప్రభు జన్మించడం జరిగింది. యేసుప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు, మానవునిలాగే జీవించాడు. దేవదూత ఆయన ప్రపంచానికి, మానవ జాతికి బోధించింది ప్రేమ మరియు ఆనందము, సహాయం చేయడము, సేవ చేయడము, మంచి మార్గమున, ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది. బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్క పౌరుడు మతాలకు, కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని, దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు, డెడికేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో, చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో సహాయం చేసినారు. ఈ రకంగానే మదర్ తెరీసా కూడా మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసింది. చర్చల ద్వారా కూడా ఆ మత ప్రబోధంలో కూడా ఎక్కడ తప్పు అనేది ఉండదు. తోటి మానవుని ప్రేమించు, తోటి జీవులను ప్రేమించు, తోటి ప్రజలకు సహాయం చేయి, సేవ చేయి, మంచి చేయి, ఉత్తమ మార్గంలో నడవమని క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఈ మానవ జాతి బతికినన్నాళ్ళు ఈ క్రైస్తవ బోధనలు అనేవి ఉంటాయి. అందులో పరమత సహనం అనేది మన దేశంలో చాలా అవసరము. ముఖ్యంగా ప్రపంచంలో ఈ మంచి మార్గంలో నడవకపోవడం వల్లే యుద్ధాలు, అసహనము, అశాంతి మరియు ఒకరినొకరు ద్వేషించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యేసు పుట్టినరోజును జరుపుకొని ఆ రోజు అందరూ ప్రార్థనలు చేసి ఆ యేసు చెప్పిన మార్గాన్ని మనం కరెక్ట్గా అనుసరిస్తే నిజంగా మన దేశంలో పరమత సహనము, ఒకరికొకరు సహాయం చేసుకునే గుణము ఇంకా పెరిగి మన దేశము అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలుస్తుందనే ఆశాభావంను వ్యక్తీకరిస్తూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాలను క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఏఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరలు వ్యోమ నౌకల్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఆయన ఓ పోస్టు చేశారు. ఆయన దురదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేను. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री పుష్ప 2లో చూపించినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చే కుట్ర చేస్తున్నారు అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి. ఒక కుట్ర, ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనను కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక కుట్ర, ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు.
ఇంకా ముఖ్యమంత్రి కూడా మనను కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగ అని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును విరజల్లుతూ సంతోషం, శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా, కరుణకు మూర్తిభవించిన రూపమే జీసస్ అని అన్నారు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అవసరం ఉందన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏకశీల జూనియర్ కాలేజ్ హన్మకొండ దగ్గర గర్ల్స్ క్యాంపస్లో గుగ్లోత్ శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి వల్ల కళాశాలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజిఎం పోస్టుమార్టం తరలించారు. ఏకశీల విద్యా సంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంటర్ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థి గుగ్లోత్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు నిరసన ధర్నా చేశారు.
నా పేరు జుములా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకేసీలో కలిగిన మా బుజ్జకు ఏం చేసిన చదువుకోని చూసి నేను బీజే పుట్టిన నేను పెద్దోని పుట్టినా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాడు అక్కడ. నాకు అక్కడ తీసుకుని మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు మంచి పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే, నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగం వస్తా నాకు చెప్పలే. రోగం నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బీపీ కాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు నాకు. నా పేరెంట్స్కు నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగతి ఉంది అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తిరుపతి సారు నా బిడ్డకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు ఎక్కడ చంపిండు నాకు తెలుస్తలేదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు అని మమ్మల్ని గెంటేసిండు. ఈడ గెంటేస్తాడు, ఆడ పోతే ఆడ గెంటేస్తాడు. నాకు న్యాయం చేయాలి. నేను ఫీజు అన్ని కట్టేసిన, నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు న్యాయం జరగదు. అందరి పేద పుట్టిన బాగు చేయాలి అంటున్నా సార్. ఈ గండం పైన సరళం. కల్లూరు వీకెండ్ సెక్షన్ కాలనీ సమీపంలోని బాపూజీ నగర్లో దళితురాలు పెంచలమ్మ ఇంటిని ఆక్రమించుకున్న దౌలత్ బి రాసుల్ మియాలపై అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘం నాయకులు జయన్న సుమలతలు కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితురాలు పెంచలమ్మతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు మండలం ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుని 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దౌలత్ బి రసూల్ మినియాలను మోసాలపై విచారణ చేయాలని, వారు చేస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంచలమ్మ, జయంతి, పెంచలయ్య, సంగాలమ్మ తదితరులు పాల్గొన్నారు. కేసులు వెంటనే నమోదు చేయాలి. డబ్బులు పైన ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే నమోదు చేయాలి. డబ్బులు పైన ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే కల్లూరు గ్రామ సర్వే నంబర్ 121, 122, 123 పైన ప్రభుత్వం ప్లాన్ చేసి పొడవు బలహీన వర్గాల వారికి 20 స్థలాలను కేటాయించి పట్టాలు మంజూరు చేసింది. ఈ పెంచలమ్మకు 938 ఫ్లాట్ కేటాయించి పట్టా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దౌలత్ బీకు 1003 ఫ్లాట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దౌలత్ బీ పెంచలమ్మ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి ఇంటి తాళాన్ని పగలగొట్టి ఆ ఇంటిని ఆక్రమించుకొని ఆ ఇంట్లో వేరే వారికి బాడగిచ్చి రెంటుకు తీసుకుంటా ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితురాలైన పెంచలమ్మ ఇంటిని వెంటనే దళితురాలైన పెంచలమ్మకు అప్పగించాలని, అదేవిధంగా దౌర్జన్యంగా ఆక్రమించిన పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున మేము చేస్తాం వెంటనే తెలియజేస్తున్నాం. ఆ పేరు ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాము, కోటీశ్వరులుగా తయారు చేస్తాము. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్.
మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం ద్వారా రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.